న్యూస్ జగిత్యాల సర్కారు దవాఖానాలో వైద్య సిబ్బంది తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆసుపత్రికి వచ్చిన వృద్ధ దంపతుల పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన భార్య ఆయన బాగోగులు చూసుకుంటుంది. ఓ చేయికి గాయమైన భర్త ఆసుపత్రిలో ఉండటంతో ఆయనకు సాయంగా వెంట వచ్చింది. వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న ఆమె 2 రోజులుగా హై బీపీ బారిన పడటంతో తన భర్తకు ఇచ్చిన బెడ్పై పడిపోయింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను తీసుకొచ్చి ఆసుపత్రి బయట దింపడంతో భార్య కోసం భర్త కూడా బయటకు వచ్చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరిగి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జగిత్యాలలో అయితే మనం ఆసుపత్రిలో ఒక వృద్ధ దంపతులు కూడా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసిన తీరు అయితే మనం చూస్తున్నాము. అసలు ఎందుకు అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు? ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, జగిత్యాల లోపల ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస సంఘటనలు జరుగుతున్నా గానీ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం వల్ల చాలా సంఘటనలు జరుగుతున్నా వారి మనసు మాత్రం మారడం లేదని చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యంగా గతం లోపల ఇటు చాలా సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యం లోపల తాజాగా ఇటు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఇటు వారం రోజుల క్రితం జగిత్యాల ప్రధాన ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యం లోపల అతనికి తోడుగా అతని భార్య కూడా అదే ఆసుపత్రి లోపల తోడుగా చేదోడు వాడుగా ఉండడం జరుగుతుంది. అయితే ఇటు మల్లవ హై బీపీ ప్రాబ్లం ఎక్కువగా ఉండడంతో బెడ్ పైన కాసేపు హై బీపీ ప్రాబ్లం వల్ల పడుకునేటువంటి నేపథ్యం లోపల ఆసుపత్రి సిబ్బంది మల్లవను బయటకు తీసుకొచ్చి బయటకు గెంటేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల అటు వృద్ధ దంపతులు ఒకరినొకరికి తోడుగా ఉండడంతో తన భార్యను తీసుకెళ్లారని చెప్పి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఇటు వ్యక్తి కూడా తన భార్య లేని తను ఉండలేను అని చెప్పి వచ్చి ఆసుపత్రి బయట ఉండడంతో అయితే వారిద్దరి యొక్క దీనస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది కూడా వారి ఇద్దరి దీనస్థితిని చూసి ఇటు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఆ పోలీస్ సిబ్బంది వచ్చి ఎందుకు ఇటు వృద్ధ దంపతులు ఆ బెడ్ పైన పడుకున్నటువంటి నేపథ్యం లోపల బయటకు వెళ్ళగొట్టడం ఏమిటి అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఆసుపత్రి సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖానా సిబ్బంది బయటకు తీసుకెళ్తున్నటువంటి ఆ వృద్ధుని యొక్క తీరును అయితే ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎన్ని సంఘటనలు చోటు చేసుకున్నా గానీ జగిత్యాల ఆసుపత్రి యొక్క సిబ్బంది తీరు అయితే మారడం లేదు అని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురయ్యాడు. వారం రోజుల క్రితం జగిత్యాలలోని పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తుంది అతని భార్య మల్లవ్వ. అయితే మల్లవ్వ చేతికి కూడా గాయం అయినప్పటికీ భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి ఆయనకు సపర్యలు చేస్తుంది. ఈ క్రమంలో 2 రోజులుగా హై బీపీతో బాధపడుతున్న మల్లవ్వ కూడా సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో తన భర్తకు ఆసుపత్రిలో కేటాయించిన బెడ్ పైనే మల్లవ్వ కూడా సేద తీరింది. మల్లవ్వను గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆమెను వీల్ చైర్ పై ఆసుపత్రి నుండి బయటకు తీసుకొచ్చి రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు. అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖానా సిబ్బంది బయటకు తీసుకెళ్తున్న విషయాన్ని గమనించిన రాజనర్సు రోడ్డు పక్కన పడుకుని ఉన్న తన భార్య వద్దకు చేరుకున్నాడు. మల్లవ్వతో పాటు ఉన్న రాజనర్సును గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ పోలీసులు హుటాహుట్టున ఘటనా స్థలానికి చేరుకుని మల్లవ్వ రాజనర్సులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వృద్ధులు భార్యాభర్తలు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 రోజుల కింద వాళ్ళు పెద్ద మనసుకి అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అతన్ని చూసుకునడానికి ఆమె భార్య అయినటువంటి ఆమె కూడా 2 రోజుల నుంచి అక్కడనే ఉంటున్నది. కానీ ఆమెకు హై బీపీ ఉండడం వల్ల ఎక్కడ రెస్ట్ తీసుకోవడం తెలియక హై బీపీ అయ్యి అదే బెడ్ మీద ఆమె కొంచెం 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటానే కుదుట పడింది. పడితే అందులో ఉన్న సిబ్బంది ఆమెనైతే మానవత్వం లేకుండా ఆ సిబ్బంది తీసుకొచ్చి మూత్రాల దగ్గర ఇడిచిపెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళు చేయబట్టి ప్రభుత్వానికి ప్రజలకు డాక్టర్లకు మంచి అనుసంధానం ఉన్నది. కానీ ఇలాంటి వాళ్ళు కొందరు చేయబట్టి మాత్రం అందరి మీద చెడ్డ దృష్టి పోతుంది. కాబట్టి ఇప్పుడున్న సూపరింటెండెంట్ గారు వెంటనే దీన్ని స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకొని ఇక ముందు ఇలాంటి చర్యలు కాకుండా ఇలాంటి దురదృష్టకరమైన కాకుండా చూసుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ గారిని కోరడం జరిగింది. ఏమైంది
చేయింది ఇదిగితే దవాఖానకి వచ్చింది. ఎన్ని రోజులే ఇవాళ 9 రోజులు. ఏమన్నారు మరి డాక్టర్లు? ఆడ ఇది మొదలు వచ్చింది, ఆడ చీటి పట్టి వేయించుకున్నది. ఇక గడ్డి వేయలేదు, ఏమి వేయలేదు, గోళీ వేయలేదు, ఒక పట్టి వేసేది కదా వెళ్ళగొడతారు. గోళీలు కూడా వేయలేదు. ఏమంటే నాకే మళ్ళీ వేసింది, రాడు వేసింది. ఏమైంది హాస్పిటల్ సార్లు ఏమన్నారు? సార్లు ఏమన్నా నన్ను ఇంకా దిగలేదు, నన్ను ఇంటికి పడగొట్టలేదు. ఇదే అంత పిసపిసి వచ్చినా నేను ఇంటికి అన్న నోడుతా చెప్పి బయలుదేరి నిన్న అంత మాత్రం నిన్ననే ఇయ్యాలనే చేసింది. వాళ్ళకే చెప్పిన వాళ్ళు వాళ్ళు చేసేది. ఏమైంది? జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. గతంలో కూడా ఓ వృద్ధుడిని బస్ స్టేషన్లో దింపిపోగా స్థానికులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి ఆసుపత్రికి తరలించారు. అలాగే ఓ గర్భిణీ కడుపులో వస్త్రాలు మర్చిపోయిన ఘటన కూడా వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా భర్తకు అటెండెంట్గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా విమర్శలకు దారితీస్తుంది. మీడియాలో రావడం జరిగింది మల్లవ్వ పేషెంట్ గురించి. యాక్చువల్లీ మల్లవ్వ ఇస్ ద అటెండర్ ఆఫ్ అవర్ హస్బెండ్. తనకు ఆల్రెడీ ఇంప్లాంట్ రిమూవల్ జరిగింది. ఆర్థోపెడిషన్ డాక్టర్ విజయ్ గారు ముఖ్యం ఇవ్వడం జరిగింది. నిన్న తన హస్బెండ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా షీ వాజ్ విత్ ద హస్బెండ్. అండ్ ఏంటంటే ఆమెకు కూడా కొద్దిగా గిడ్డినెస్, బీపీ ఎక్కువ కంప్లైంట్స్ ఉంటే దానికి సంబంధించి మన వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆమెకు గత 15 రోజుల కిందనే పిఓపి వేయడం జరిగింది. అది లేటెస్ట్ టైం కాదు, ఓల్డ్ పిఓపి. అండ్ దే ఆర్ విల్ఫుల్లీ దే వర్ రెడీ టు గో టు దేర్ హౌస్. అండ్ మనం సిబ్బంది గెంటేయడం కానీ బయటికి పంపించడం కానీ జరగలేదు. వాళ్ళు డిశ్చార్జ్ చేయడం వల్ల బయటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి మా హాస్పిటల్ సిబ్బందికి కానీ డాక్టర్కి కానీ ఎటువంటి చెడు ఉద్దేశంతో పేషెంట్ పంపించడం లేదు కాబట్టి అని తెలియజేస్తుంది. జగిత్యాల ఆసుపత్రి యంత్రాంగం వ్యవహారం సర్వత్రా వివాదాస్పదం అవుతుంది. ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్ను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ జిల్లా ఆసుపత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కలిగిస్తుంది. వృద్ధ దంపతుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల సర్కారు ఆసుపత్రి సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వృద్ధులు వారు గుల్లపల్లికి సంబంధించిన వారి భర్తకు అనారోగ్యం 70 ఏళ్ళు ఉంటే దాదాపు భర్తకు అనారోగ్యం అయితే వెంటనే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆయనను అడ్మిట్ చేసుకుని బెడ్ పైన అంటే ట్రీట్మెంట్ నడుస్తుంది. అదే సందర్భంగా భార్య ఆ వృద్ధుని భార్య కూడా ఆమె దాదాపు 63-65 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ఏం చేసిందంటే ఆమె తర్వాత 2 డేస్ ఉండబట్టి అంతలోపు ఆమె అనారోగ్యం ఉండే, ఆమె కొంచెం బీపీ ఉందంట. ఆ బీపీ హై రేంజ్ అవడంతో ఆమె ఆ భర్త ఏదైతే ఉన్నాడో బెడ్ పైన అక్కడనే రెస్ట్ తీసుకుంటూనే ఉండడం జరిగింది. దాన్ని చూసినటువంటి సిబ్బంది, ఇక డాక్టర్ల ప్రమేయం ఉందా లేదా భగవంతుడికి ఎరక, కానీ సిబ్బంది నిర్లక్ష్యమా డాక్టర్ల నిర్లక్ష్యమా అది ఏదో కానీ ఆ సంఘటన చూసినాక ఉదయం చాలా మా మనసు కలిసివేసింది. ఎందుకంటే వృద్ధులు వారు దేవులతో సమానం, పిల్లలు అయితే భగవంతుడితో సమానం అని ఏ విధంగా అంటారో ఈ మధ్యకాలంలో వృద్ధులను చాలా అరాచకంగా పిల్లలు చేయడం చూస్తున్నాం సంఘటనలు. అదేవిధంగా వారికి కన్నా పిల్లలు వాళ్ళకి తోడు లేకున్నా ప్రభుత్వ ఆసుపత్రి మాకు అండగా ఉంటాయని చెప్పి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వారికి జరిగినటువంటి సంఘటన